అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింగర్ మంగ్లీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో తన బర్త్డే వేడుకల్ని చెవెల్లోని ఒక ఫామ్ హౌస్ లో రిసార్ట్ నిర్వహించింది సింగర్ మంగ్లీ. ఈ కార్యక్రమానికి సుమారుగా 48 మంది హాజరయ్యారు. అయితే ఈ బర్త్డే వేడుకల్లో సుమారుగా 9 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా మంగ్లీ తీరు పైన పెద్ద ఎత్తున ప్రజలంతా మండిపడుతున్నారు. మంగ్లీ తీరుని విమర్శిస్తున్నారు. మంగ్లీ యొక్క తీరు పోలీసులకు కూడా నచ్చడం లేదు. పోలీసుల పైన మంగ్లీ విడుచుకుపోయినట్టు తెలుస్తోంది. పార్టీలో వీడియోలు తీస్తుంటే పోలీస్ పైన మంగ్లీ గొడవకు దిగింది. ఆ పోలీస్ ఫోన్ పైన కొట్టే ప్రయత్నం చేసి చూడండి. ఒకసారి ఆ దృశ్యాలు మీకు చెప్తాను, ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను. ఒకసారి ఆ దృశ్యాలు చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మరింతగా నేను కంటిన్యూ చేస్తా. పిసిఆర్ ఒకసారి మంగ్లీ పోలీసుల పైన ఎటువంటి విధంగా ప్రవర్తించింది, అమర్యాదగా, అగౌరవంగా, పోలీసు భయం భక్తి ఏదీ లేకుండా చేసే తప్పుని పోలీసులు బయటకు చూపిస్తుంటే తన పోలీస్ అధికారి చేతి పైన ఫోన్ పైన ఎలా కుట్టిందో ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. మీరు నా డ్యూటీ ఎట్లా వస్తా? మీరు చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా వస్తా? మీరు చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీకి అడ్డం తెలకండి. మీరు నా డ్యూటీ ఎట్లా వస్తా? మీరు చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి. రైట్, సింగర్ మంగ్లీ అక్కడ పోలీస్ అధికారులు రైట్స్ చేసిన తర్వాత వీడియోలు తీస్తూ ఉంటే ఆ వీడియోస్ ఆపుతావా లేదని చిటిక వేసి మరి వేలు చూపిస్తోంది. అంటే అక్కడ వీడియోలు తీసేది మీ పర్సనల్ కెమెరామెన్లు కాదు, మీ పర్సనల్గా మీరు రీల్స్ చేస్తుంటారు చూసారు, ఆ రీల్స్ తీసేటువంటి కెమెరామెన్లు కాదు, లేదా మీ భజన బృందం కాదు, మీ పక్కన తిరిగేటువంటి ఫాలోవర్స్ కాదు, పోలీస్ అధికారులు. మీరు తప్పు చేశారు, ఆ తప్పుని చూపించే ప్రయత్నం పోలీస్ అధికారులు చేస్తున్నారు. అంత మాత్రం దానికి చిటికేసి మరి పోలీసుల పైన మీరు దాష్టికం ప్రవర్తించాలా, పోలీసుల పైన విరుచుకుపడాలా? మీరు రీల్స్ చేస్తున్నారు, రీల్స్ తీసే కెమెరామ్యాన్ కోసేపు ఆపండి అని చెప్పడం కోసం అనుకున్నారా? అంటే ఆ పోలీస్ అధికారిని చూసి మీరు తప్పు చేసినటువంటి విషయాన్ని పోలీస్ అధికారులు వీడియో రికార్డ్ చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం ప్రస్తుతం మంగ్లీ చేసింది. అయితే దీనికి సమాధానంగా ఇప్పుడు పోలీసులు, తెలంగాణ స్టేట్ పోలీసు ఒక ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూపిస్తా మీకు, నేను ఒకసారి ట్వీట్ చూపిస్తా, ఆ తర్వాత మరింతగా కంటిన్యూ చేస్తాను నేను. ఒకసారి పీసీఆర్ ట్వీట్ చేయండి, జస్ట్ ఫుల్ బాక్స్లో ప్లే చేయండి. సో తెలంగాణ పోలీసులు ఆ ట్వీట్ చేశారు. సో ఇక్కడ కింద పట్టుబడ్డ వాళ్ళంతా కూడా బహుశా ఆ వేడుకల్లో పట్టుబడ్డ వాళ్ళే. నేను వారిని వివరంగా చూపిస్తాను. ఆ వీడియోలో ఎవరెవరు ఉన్నారు అదంతా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ తెలంగాణ పోలీస్ చూడండి. తెలంగాణ స్టేట్ పోలీసులు ఏం చెప్పారు? చట్టాలు, నియమాలు గుర్తుపెట్టుకోండి, ఇది అందరికీ వర్తిస్తుంది. బహుశా మంగ్లీ కనుక ఆర్టీవీ లైవ్ కనుక చూస్తుంటే మీరు కూడా గమనించండి ఒకసారి. చట్టాలు మీ చుట్టాలు కావు, ఇక్కడ చట్టాలు నియమాలు పాటించకుండా సమాజానికి ఇబ్బందికరంగా ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే పోలీసులు జులిపించి గాడిన పెట్టాల్సి వస్తుంది. అంటే ఇక్కడ రకంగా పోలీసులు డైరెక్ట్గా మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మీ తాట తీస్తామన్నట్టుగానే వార్నింగ్ ఇస్తున్నారు. తమదైన స్టైల్లో, పోలీస్ స్టైల్లో వార్నింగ్ ఇస్తున్నారు ఇక్కడ. సో ఎవరు ఎంతటి వారైనా, ఎంతటి ప్రముఖులైనా చట్టాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని వాడే వారి పట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితులను వెనుకాడం. ఎస్, పోలీసు ఇక్కడ ఏం చెప్తున్నారు? డ్రగ్స్ తీసుకున్నారు, మత్తు పదార్థాలని వాడే వారి పట్ల. అంటే ఇక్కడ మంగ్లీ డ్రగ్స్ తన పాటలో నిర్వహించింది. మరి దాన్ని తను స్వీకరించిందా? ఈ 9 మంది లిస్టులో మంగ్లీ పేరుందా అనేది ఇంకా తెలీదు. కానీ ప్రస్తుతానికైతే మత్తు మందు, డ్రగ్స్ లాంటి వాడే వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఒకసారి నేను మళ్ళీ మీకు విజువల్స్ చూపిస్తాను. ఆ విజువల్స్ కనుక మీరు పరిశీలిస్తే విజువల్స్లో ఎవరెవరు ఉన్నారని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి పీసీఆర్ ఒక్కో విజువల్ వేయండి. సో ముందు విజువల్లో మంగ్లీ పోలీసుల పైన గొడవపడ్డ దృశ్యాలు చూసారు. ఆ తర్వాత తెలంగాణ స్టేట్ పోలీసుల దృశ్యాలు చూసారు. ఎస్, ఈ దృశ్యాల్లో, ఈ విజువల్స్లో మంగ్లీ పోలీసుల పైన తన యొక్క ఆగ్రహాన్ని, అహంకారాన్ని, ఇక్కడ ఆగ్రహం కాదు అహంకారాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఎవరో తన కెమెరామ్యాన్సో తన పర్సనల్ అసిస్టెంటో ఫోటో తీస్తే ఫోటో తీయకుండా ఆగండి అని చెప్పినట్టుగా పోలీసుల పైన వేలు చూపించి మరి తను వార్నింగ్ ఇస్తోంది. ఎస్, నెక్స్ట్ విజువల్ ప్లీజ్. సో నెక్స్ట్ విజువల్లో చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి, అక్కడ రిసార్ట్ మొత్తాన్ని పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ కనిపించేది ఒక గంజాయి డ్రగ్స్, బహుశా అవి ఉంటాయి. సో కొంత ఫ్రూట్స్, గంజాయి డ్రగ్స్ అన్ని కూడా పట్టుబడేసి, అవన్నీ కూడా బహుశా గంజాయి సిగరెట్లే, అవన్నీ కూడా గంజాయి డ్రగ్స్ తాలూకా ఆ విజువల్స్ అవన్నీ కూడా. సో ఈ దృశ్యాలు చూస్తుంది చేవెల్లోని త్రిపుర రిసార్ట్స్లో మంగ్లీ బర్త్డే రోజున వేడుకల నేపథ్యంలో ఆ పోలీస్ రైట్స్లో పట్టుబడే దృశ్యాలు. ఎస్ ప్లీజ్, నెక్స్ట్ విజువల్ ప్లీజ్. సో నెక్స్ట్ విజువల్ ఇక్కడ చూడండి. కొంతమంది సెలబ్రిటీలు వారంతా ఊగుతూ ఉన్నారు, తూగుతూ ఉన్నారు, పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ.
చాలా మంది ఆ పార్టీలో హాజరైన వారు ఉన్నారు. సో బహుశా వారంతా కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఫోక్ సింగర్ మంగ్లీకి సంబంధించిన కుటుంబీకులు అంతా ఉన్నారు. సో అక్కడ మనం ఒక్కొక్కరిని కనుక పర్టికులర్గా పరిశీలిస్తే వారు ఎవరో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ ఫైండ్ అవుట్ చేసే పని మనకి ఇవ్వకుండా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. మరి కాసేపట్లోనే ఎవరెవరు హాజరయ్యారు, వారిలో ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది అనేది పోలీసులు నిర్ధారించే అవకాశం ఉంది. ప్రతి టేబుల్లో ఒక ఫారెన్ లిక్కర్ కనబడుతోంది. అంతా తాగి తూగుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ విజువల్లో వీరంతా కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు. సో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. కొంతమంది సీనియర్ రిపోర్టర్స్ కూడా ఉన్నారు ఇందులో పాల్గొన్న దాంట్లో. సో ప్రస్తుతానికి ఈ విజువల్స్ లో చూస్తున్న వారంతా కూడా ఈ మంగ్లీ పార్టీలో పాల్గొన్న వారే. ఒకసారి మళ్ళీ మంగ్లీకి సంబంధించినటువంటి ఆ పోలీసుల పైన ఆ ప్రవర్తనను చూసే ప్రయత్నం చేద్దాం. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను నా డ్యూటీకి అడ్డం. హలో Excuse me, where are you? Please. Hello. Hello. Hello, ma'am. Excuse me, where are you? సో చూడండి, పోలీసులు కూడా అక్కడికి వచ్చిన ప్రముఖుల పైన వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ వారిని మీరు తీసుకున్నారా లేదా, లేకపోతే వారిని విచారించే క్రమంలో వారిని టెస్ట్ చేద్దామంటే ఎవరు సహకరించలేదు. ఒక సెలబ్రిటీ మీరు విజువల్స్ చూస్తూ ఉంటే తన లోపల ఉంది, రూమ్ లోపల తన దగ్గరికి పోలీస్ అధికారిని, మహిళా అధికారి వెళ్ళిపోయి తనని ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేకుంటే తనని టెస్ట్ చేయడానికి వెళ్తూ ఉంటే పట్టించుకోకుండా పరుగులు తీస్తోంది, పారిపోతోంది. సో ఈ బుద్ధి ముందుగా ఉండాల్సింది. ముందుగానే మీరు అక్కడ పార్టిసిపేట్ చేసే ముందు మీరు ఈ మత్తు పదార్థాలు తీసుకునే ముందు ఉండాల్సింది. ఇక చివరి విజువల్స్ ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. లాస్ట్ బాక్స్ని ఫుల్ ప్లే చేసి ప్రయత్నం చేస్తాను నేను. సో లాస్ట్ బాక్స్లో చూడండి, లిక్కర్, ప్రతిదీ కూడా ఫారెన్ లిక్కరే. లైసెన్స్ లేనటువంటి ఆ ఫారెన్ లిక్కర్ని ఇక్కడ తీసుకొచ్చారు. సో అక్కడ కనిపించే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చాలా మంది ప్రముఖులే ఇందులో హాజరైనట్టుగా తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. రైట్, పెట్రిషా మరి కాసేపట్లో అందుబాటులోకి వస్తారు. ప్రస్తుతానికైతే 48 మంది ఈ పార్టీలో హాజరైతే 9 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందట. 9 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. ఒకసారి ఆ రెండు దృశ్యాల్లో పోలీసుల పైన అక్కడ పార్టీలో పాల్గొన్న వారు, పార్టీ నిర్వాహకులు ఏ రకంగా ప్రవర్తించారనేది మీకు ఆ విజువల్స్ చూపిస్తా. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి. రైట్, సో ఇది సిచ్యువేషన్. అక్కడ సర్కిల్లో కనబడుతోంది మంగ్లీయే పోలీసుల పైన చాలా దాష్టికాన్ని, అహంకారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. ఎస్, మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, సో ప్రజెంట్ ఈ 48 మంది ఎవరు? ఆ పట్టుబడ్డ దాంట్లో 9 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ పాజిటివ్ వచ్చిన వారి పేర్లు ఏంటి? ఏమైనా పోలీసులు బయట విడుదల చేస్తున్నారా? ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. డ్రగ్స్, మద్యం పట్ల, వాడే వారి పట్ల కఠినాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పేటువంటి మాటను చెప్పారు. ఎంతటి వారైనా, ఎవరైనా, ఎంతటి ప్రముఖులైనా అందరికీ ఒకే నిర్ణయం ఉంటుందనేది పోలీసులు తమదైన స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ వినకపోతే తమ స్థాయిలో వినిపిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. సో ప్రజెంట్ తెలంగాణ స్టేట్ పోలీసుల యొక్క ట్వీట్ని, ఈ మంగ్లీ యొక్క ప్రవర్తన ఎలా చూడాలి? ఎస్, పోలీసుల పైన విరుచుకుపడిన సింగర్ మంగ్లీ ఒకవైపు పోలీసులు వీడియో క్యాప్చర్ చేస్తుంటే ఫస్ట్ నువ్వు వీడియో ఆపు అంటూ కూడా దురుసుగా మాట్లాడటం, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడం. ఒకవైపు పోలీసులు కూడా తమ డ్యూటీకి అడ్డు రావద్దు, మా డ్యూటీ మేము చేస్తున్నామంటే చేసుకోపో అనే విధంగా కూడా ఒక ఆరగెంట్ వాయిస్ తో కూడా తను సమాధానం చెప్పింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కూడా చూస్తుంటే కూడా క్లియర్ గా ఫేస్బుక్ లో కానీ, పలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కానీ ట్వీట్ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా ఎవరైనా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా సరే, ఎవరైనా సరే డ్రగ్స్ సేవించినా లేకపోతే రూల్స్ ని బ్రేక్ చేసినా మేము ఊరుకోము అంటూ కూడా క్లియర్ గా చెప్పారు. అదే కాకుండా మంగ్లీ బర్త్డే పార్టీ త్రిపుర రెస్టారెంట్ పైన ఉన్న ఓనర్ శివ పైన కేసులు నమోదైనాయి. మంగ్లీ పైన కూడా NDPS యాక్ట్ కింద కూడా కేసులు నమోదైనాయి. కానీ దీని మీద మాత్రం మంగ్లీ ఏ విధంగా కూడా తను స్పందించలేదు. మరోవైపు సుమారుగా 48 మెంబర్స్ వరకు ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు, పలు సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా
ఆ ప్రైవేట్ పార్టీలో ఉన్నారంటూ కూడా సమాచారం వస్తుంది. కానీ పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఒక లిస్ట్ అనేది, అంటే ఎవరున్నారు, బిగ్ బాస్ ఫేమ్ కి సంబంధించిన సెలబ్రిటీస్ ఎవరున్నారు, ఫోక్ సింగర్స్ ఎవరున్నారు, క్లియర్ గా కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఈ లిస్ట్ అంతా కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా మంగ్లీ తీరు మాత్రం తెలంగాణ పోలీసులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. అదే కాకుండా పోలీసులు తమ పని చేసుకోకుండా వీడియో ఆపే ప్రయత్నం చేస్తుంది. పర్మిషన్లు లేకుండా ఏదైతే ఫారెన్ మందు కానీ లేకపోతే ఈ సిగరెట్లు, అదే కాకుండా డ్రగ్స్, గంజా ఇవంతా కూడా సేవించారు. దాదాపు 9 నుంచి 10 మంది వరకు పాజిటివ్ అయితే వచ్చిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ వారి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? 9 మంది ఎవరెవరు హాజరు? ఎందుకంటే మంగ్లీ అంటే ప్రముఖంగా సినిమాల్లో పాటలు పాడుతోంది, ఫోక్ ఇండస్ట్రీలో కూడా మంచిగా రాణిస్తోంది. అటువంటి ఒక సెలబ్రిటీ బర్త్డే వేడుకలు అంటే దాదాపుగా మెజారిటీ ప్రజలే పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సో మరీ ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్స్, ఒక కామెడీ షోకి సంబంధించిన ఫేమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి వివరాలు ఏమైనా బయటికి వస్తున్నాయా, బయటికి పొక్కుతున్నాయా? బిగ్ బాస్ ఫేమ్ కి సంబంధించిన దివి పేరు కూడా ప్రస్తుతం బయటికి వస్తుంది. నిజంగానే దివి ఉందా లేదా అనేది కూడా, యాక్టర్ దివి ఉందా లేదా పోలీసులు నిర్ధారించి ఆ లిస్ట్ బయట పెట్టాలి. అదే కాకుండా పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ ల పేర్లు కూడా బయటకు అయితే వస్తున్నాయి. అసలు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది సేవించారు, వీళ్ళు ఏదైతే తాగారు అనే విధంగా కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. వీళ్ళందరికీ కూడా డ్రగ్ టెస్ట్ చేశారు. ప్రధానంగా దాంట్లో 9 మంది వైపు అయితే డ్రగ్ పాజిటివ్ వచ్చింది. మిగతా కొందరు మాత్రము గంజాయి సేవించారని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. దీని మీద మంగ్లీ అసలు ఇప్పటి వరకు ఎక్కడా కమెంట్ చేయకపోవడం, అదే కాకుండా ఆర్టీవీ రీచ్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం వీళ్ళందరికీ కూడా NDPS యాక్ట్ కింద కేసులను నమోదు చేసి నోటీసులు ఇచ్చారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషా, ప్రెసెంట్ ఈ ఘటన పైన మంగ్లీ ఎక్కడైనా రెస్పాండ్ అయిందా? మంగ్లీ ఇప్పటి వరకు మాత్రం ఏ విధంగా అంటే సోషల్ మీడియా అకౌంట్సే కానీ లేకపోతే సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ తో మాట్లాడడం, మీడియా మిత్రులతో మాట్లాడడం, ఇవేవి చేయకుండా ప్రస్తుతం మాత్రం మంగ్లీ సైలెంట్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పేది మాత్రం నీతి వాక్యాలు బోధించాలని చెప్పే మంగ్లీ దేవుడి గురించి ఒక్కసారి హోల్డ్ ఉండాలి. గెట్ బ్యాక్ చేయగానే ఒకసారి మనకు గంజాయి సేవించినట్టుగా తెలుస్తోంది. సో వారి డీటెయిల్స్ ఒకసారి వస్తున్నాయి. ఇక్కడ గంజాయి సేవించినట్టుగా దామోదర్ రెడ్డికి పాజిటివ్ రావడం జరిగిందట. ఇక ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఈవెంట్ ఆర్గనైజర్ మేఘవత్ దునే స్నేహితుడిగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మంగ్లీ పైన కేసు నమోదైంది, దునే మెగావత్ పైన కేసు నమోదైంది. A1 గా మంగ్లీ, A2 గా దునే మెగావత్, A3 గా రామకృష్ణ త్రిపుర సంబంధించిన రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజర్, దామోదర్ రెడ్డి ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు. ఇక సౌండ్ పొల్యూషన్, ఎక్సైజ్ పర్మిషన్, ఈవెంట్ పర్మిషన్, నిషేధిత గంజాయి సేకరణ వంటి NDPS యాక్ట్లు కూడా వీరిపై నమోదు చేయడం జరిగింది. మొత్తంగా 48 మందిగా ఈ పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ పెట్రిషా 4 పైన కేసు నమోదైంది. దీంట్లో మంగ్లీ, దూనే మెగావత్, రామకృష్ణ, దామోదర్ రెడ్డి 4 పైన కేసు నమోదైంది. వీరందరూ కూడా చాలా ప్రముఖులుగా తెలుస్తోంది. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ త్రిపుర అసిస్టెంట్ తో పాటుగా దామోదర్ రెడ్డి, మంగ్లీ ఇద్దరు కూడా ప్రముఖులుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ 48 మందిలో 9 మంది పేర్లు ఏంటి? ప్రెసెంట్ ఈ 4 అయితే వీరిపైన కేసులు నమోదయ్యాయి. గంజాయి, ఎక్సైజ్ పర్మిషన్, నిషేధిత మద్యం తీసుకురావడం అన్నిటి విషయాలపైన కేసు నమోదైంది. ఇక మరిన్ని డీటెయిల్స్ అంటే పోలీసులు ఎటువంటి విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారో లేకపోతే డీటెయిల్స్ ఏ రకంగా చెప్పబోతున్నారు. 9 మంది ఒకే చోట డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అంటే ఇది చాలా బిగ్గెస్ట్ న్యూస్ గా చూడాలి. సో అది ఒక రెస్టారెంట్ ఒక రిసార్ట్ లో, అది కూడా ఒక బర్త్డే ఈవెంట్ లో జరగడం చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపుతోంది. సో 9 మంది వివరాలు పోలీసులు ఎప్పుడు బయట పెట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా మరికొద్ది సేపట్లోనే 9 మంది డీటెయిల్స్ అంతా కూడా బయట పెడతారు. సౌండ్ పొల్యూషన్స్, ఎక్సైజ్ పర్మిషన్ లేకపోవడం, ఈవెంట్ పర్మిషన్ లేకపోవడం, అదే కాకుండా NDPS కింద వీళ్ళు గాంజా మరియు డ్రగ్స్ సేవించారని కూడా తెలుస్తుంది. 48 మెంబర్స్ అందరికీ కూడా డ్రగ్స్ పాజిటివ్ టెస్ట్లు అయితే చేస్తున్నారు. మంగ్లీ అంటే వీళ్ళందరి మీద ఒకటి మంగ్లీ పాప్ సింగర్, ఫోక్ సింగర్ తన పైన, దాని తర్వాత దున్ని మేఘవత్ ఈవెంట్ ఆర్గనైజర్ పైన, అదే కాకుండా రామకృష్ణ త్రిపుర అసిస్టెంట్ మేనేజర్ పైన, దామోదర్ రెడ్డి ఈవెంట్ ఆర్గనైజర్ పైన, ఇదంతా వీళ్ళందరి పేర్ల మీద కేసులు అయితే ప్రధానంగా నమోదైనాయి. దామోదర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. అదే కాకుండా పలువురు మేఘవత్, డూన్ వీళ్ళందరిపైన కూడా కేసులు అయితే నమోదైనాయి. ప్రధానంగా ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే
మంగ్లీకి అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తులకి పాజిటివ్ వచ్చిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఖచ్చితంగా పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు. చేవేళ్ల పోలీసులు దీని గురించి పూర్తిగా నిర్ధారించి అసలు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఎంతమంది సేవించారు, ఎక్కడి నుంచి వీళ్ళకి ఫారెన్ లిక్కర్ అంతా కూడా సరఫరా అయింది, గాంజా ఎక్కడ తాగారు, డ్రగ్స్ అంతా కూడా ఎవరున్నారో, దీంట్లో కన్జ్యూమర్స్ ఎంతమంది, పెడ్లర్స్ ఉన్నారా ఏదన్నా, వీళ్ళు బిగ్ బాస్ కి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది, ఇవంతా కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ మెట్రీషా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద మంగ్లీ పోలీసుల పైన తను ప్రవర్తించిన ప్రవర్తనని పోలీసులు తప్పట్టారు, ఒక ట్వీట్ రూపేణ తను బయట పెట్టారు. ఆ తర్వాత వరుస వీడియోలన్నీ కూడా మంగ్లీకి సంబంధించిన విషయం పైన విమర్శలు తలెత్తున్నాయి, మంగ్లీ పైన మండిపడుతున్నారు ప్రజలు, సామాన్యులు కూడా. సో ఒకసారి ఆ విజువల్ చూడండి. ఫస్ట్లో ఆ డ్రగ్స్ పార్టీలో మంగ్లీ నిర్వాహకాన్ని మనం పోలీసుల వీడియోల ద్వారా చాలా క్లియర్ అర్థం చేసుకోవచ్చు. పోలీసులు వీడియోలు తీస్తూ ఉంటే తను పోలీసుల పైన కొంత దురుసుగా ప్రవర్తించింది, అహంకారపూరితంగా వెళ్ళింది. నా వీడియో తీయకుంటూ చిటిక వేసి మరి వేలు చూపించి పోలీస్ పైన తన అహంకారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. ఇక్కడ పోలీస్ అధికారి కూడా నా డ్యూటీ నేను చేస్తున్నాను, నా డ్యూటీ నేను చేయకపోతే ఎలా అంటూ కూడా క్వశ్చన్ చేశారు. ఒకసారి ఆ విజువల్ మళ్ళీ చూపిస్తాను మీకు నేను. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చూసుకోండి, మీ డ్యూటీ చూసుకోండి బాగా. అందరూ ఉండరు అట్లా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.